ఫ్రెండ్స్, మీకు ఒక సింపుల్ క్వశ్చన్. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు E20 అనే బోర్డుని చూసారా? చూసి ఇగ్నోర్ చేశారా? వెయిట్ ఆన్సర్ చెప్పకండి. ఫస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక న్యూ బైక్ కొన్నారు, ఫ్యూయల్ ఫిల్ చేశారు. కొంతమంది అంటున్నారు ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని, మరి కొంతమంది అంటున్నారు అసలు ఏం కాదని. సో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదా? ఎగ్జాక్ట్లీ. ఇందులో అసలైన క్వశ్చన్ ఏంటంటే, E20 ఇండియా ఫ్యూచరా లేక పబ్లిక్ మీద ఎక్స్పెరిమెంటా? మీకు తెలిస్తే కామెంట్లో ఆన్సర్ రాయకండి, ముందు వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా మంది సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. E20 వల్ల ఇంజిన్స్ పాడవుతాయని, మైలేజ్ పడిపోతుందని అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరిగిపోతుందని అంటున్నారు. వెయిట్, అది నిజమా? అదే కాంట్రవర్సీ. కొంతమంది వెహికల్ ఓనర్స్ వాళ్ళ వెహికల్స్ లో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఫీల్ అయ్యాము అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ చెప్తుంది E20 కంపాటబుల్ వెహికల్స్ కి మేజర్ ఇష్యూ లేదని. సో ట్రూత్ ఏంటి? ట్రూత్ ఏంటంటే, ఇది వెహికల్ మోడల్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఓల్డ్ వెహికలా లేక న్యూ E20 కంపాటబుల్ వెహికలా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. కానీ కాంట్రవర్సీ ఎందుకు ఇంత పెద్దదైంది? రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది. సుప్రీంకోర్టు హియరింగ్ తర్వాత ఎక్స్పెరిమెంట్ అని ఒక్క వర్డ్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. అంటే గవర్నమెంట్ మన వెహికల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుందా? వెయిట్ లేటర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పెరిమెంట్ అనే వర్డ్ పాలసీ గురించి కాదని, అది సప్లై ప్రాసెస్ అనే కంటెక్స్ట్ లో అన్నామని. సో ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి బ్రో? భూటాన్కి ఇండియా E20 పెట్రోల్ సప్లై చేస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ భూటాన్ దానికి రిప్లై నార్మల్ పెట్రోలే కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్ చేసింది. బ్రో రీజన్ ఏంటి? దానికి రీజన్ అక్కడ ఉండే ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యూయల్ స్టోరేజ్, దాంతోపాటు బౌండరీ కండిషన్స్ కూడా రెడీగా లేవని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ గవర్నమెంట్ ఎందుకు E20ని పుష్ చేస్తుంది? అందుకు 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫారెన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడం. నెంబర్ 2, ఫార్మర్స్ కి ఇథనాల్ డిమాండ్ క్రియేట్ చేయడం. నెంబర్ 3, కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం. కానీ ఇందులో పబ్లిక్ కన్సర్న్ ఏంటి? మన ఓల్డ్ వెహికల్స్, రియల్ వరల్డ్ మైలేజ్ అండ్ మెయింటెనెన్స్, దాంతోపాటు లాంగ్ టర్మ్ ఇంజిన్ లైఫ్. అందుకే డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి బ్రో? నో, నేను ఆన్సర్ ఇవ్వను. మీరే ఆలోచించండి. టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ కన్స్యూమర్ కన్సర్న్స్ ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. సో ఫైనల్ క్వశ్చన్, E20 ఇండియా ఫ్యూచరా లేక ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన పాలసీయా? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. మీరు కూడా E20 యూస్ చేస్తున్నారా? మీ వెహికల్లో ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? బెస్ట్ కామెంట్స్ ని నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తాం. Until then, think on the other side.